డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐదాబాద్లో ఆనందరావు ఆధ్వర్యంలో ఉదయం నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభం. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందరావు, జనసేన బీజేపీ నాయకులు, వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, టీడీపీ ఆలవరం మండల అధ్యక్షులు దెందుకూరి సత్యబాబు రాజులు కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం పెరిగిన పెన్షన్లు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. పెన్షన్ చరిత్రలో వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 ఒక్కసారిగా పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రాష్ట్ర చరిత్రలోని సంక్షేమ పథకాల్లో భాగంగా గ్రామాన పెన్షన్ పంపిణీ పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే ఆనందరావు తెలియజేశారు. బండార్లంక పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆనందరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, సర్పంచ్ పెనుమాల సునీత, టీడీపీ, జనసేన బీజేపీ నాయకుల, కార్యకర్తలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. మర్చిపోనా పెన్షన్ నెక్స్ట్ 3,000 అన్నిసార్లు పెంచింది చంద్రబాబు నాయుడు. 200 ఉండేది, దాని 2,000 ఎవరు చేశారు? చంద్రబాబు గారు చేశారు. 2,000 సంవత్సరం పాటు ఆ గవర్నమెంట్ సంవత్సరం పాటు వేసేసింది. ఇప్పుడు ఒకేసారి మళ్ళీ వేయాలి పెంచారు చంద్రబాబు. మొత్తం 4 అవునా? 4, 3, 7 7,000 ఎప్పుడు చంద్రబాబు నుండి మర్చిపోక ఇప్పుడు అలా మన ఆనందరావు మర్చిపోకూడదు. మనకే బాగా ఫోన్ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆనందరావు గారి నాయకత్వం, ఆనందరావు గారి నాయకత్వం, ఆనందరావు గారి నాయకత్వం, మెట్లరావు గారి నాయకత్వం, మెట్లరావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. రమేష్ ఎదరకరండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పండుగని ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, పట్టణంలో, అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి 6 గంటల నుంచి ఒక పండుగ వాతావరణంలో కోట్లాది రూపాయల డబ్బుని వేళ ప్రజలకి పెన్షన్ రూపంలో పంపిణీ చేయడం. మరి మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరగా మార్చి లక్షల కోట్లు అప్పులు చేసి ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వలేక అప్పులు గుర్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పాడు చేసిన రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఈవేళ చంద్రబాబు నాయుడు గాల్లో పెట్టి 1వ తారీఖునే 65,18,000 మంది పెన్షన్దారులకి 4,408 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయటం అంటే సమర్థుడైన చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన విషయాన్ని
కష్టపడే ముఖ్యమంత్రి, సమర్థవంతమైన ముఖ్యమంత్రి, సంపదను సృష్టించే ముఖ్యమంత్రి, ముందు చూపున్న ముఖ్యమంత్రి, అన్ని కలిపి ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఆ భగవంతుడు మరింత శక్తిని, మరింత ఆయుష్ని, మరింత ఈ యొక్క పరిపాలనని, మంచి పరిపాలన ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తరపున హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ దయ వల్ల మా నియోజకవర్గంలో, రాష్ట్రంలో పెన్షన్దారులందరూ కూడా చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉన్నారంటే మీ అద్భుత పాలన, మీ అద్భుత హామీలు మీరు అమలు చేసిన తీరు నిదర్శనమని మరొకసారి ఆయనకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ.